గుడ్ మార్నింగ్ ఎల్ఫ్యూసరమ్స్. నమస్కారం. నా పేరు రామ్జీ అంతపకుండా సార్. బాగుంది. మీరు చాలా గొప్పగా మేము ఒక ధార్మిక పని చేస్తున్నాం. భగవద్గీత, మంత్రోపాసన, సంపూర్ణ హనుమాన్, దానితో పాటు రామాయణం కూడా ఉంది. చాలా బాగుంది. మీరు మధ్య మంచి ఆరంభం ఇచ్చారు. ఇప్పుడు దయచేసి మీ గురించి మా బృందానికి పరిచయం చేయండి. నా పేరు పిసిస్వామి. అదంతా బాగానే ఉంది. దీని గురించి నా దగ్గర ఒక నోట్ ఉంది. సో ఆ తర్వాత కేపీ పోలీసులు, దాని తర్వాత బిఎస్ఎఫ్ ఎనర్జీ. ఐ యామ్ ఫైనలీ ఆస్పిరేటెడ్. ఐ హావ్ సరౌండ్ విత్ ద 8th అండ్ షార్పెనింగ్ లేయర్. నా సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు 2 ప్రెసిడెంట్ కోవింద్ మెడల్స్ వచ్చాయి. 77 అవార్డ్స్ ఆన్ లివర్ ఐ డూస్. నాకు 10 భాషలు వచ్చు. నేను భారత ప్రధానితో కలిసి 33కి పైగా దేశాలు సందర్శించాను. చివరిది నేను వైజాగ్, విశాఖపట్నం మరియు మహారాష్ట్ర ప్రదేశ్ను సందర్శించాను. నేను వెళ్ళక ముందు సంగతి ఇది. అక్కడ జరిగిన 2024లో అవును, నేను చూసిన రోజున అంతా ఓకే. అయితే హిందుస్థాన్లో మనం చూసుకుంటే అన్నింటికంటే పెద్ద, అన్నింటికంటే గొప్పదైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది. అది సేఫ్ షాప్ మాత్రమే. దానివల్ల నేను ఎంతగానో, నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. ఆ కారణంగానే శ్రీ రాయరాజీ గారు దీని గురించి నాకు చెప్పారు. ఇంకా శ్రీ రామ్జీజీ మహాగురూజీ నా అటెన్షన్ దీనిపైకి తీసుకువచ్చారు. ఆ కారణంగా నేను సేఫ్ షాప్ యొక్క భారాన్ని మోసాను. ఇప్పటి నుండి నా చేతులతో నేను ఆంధ్రప్రదేశ్లో, హిందుస్థాన్లో సేఫ్ షాప్ నంబర్ 1 చేయడానికి, పూర్తిగా 100% నంబర్ 1 చేయడానికి నేను ప్రయత్నిస్తాను. షాప్కు స్వాగతం, నమస్కారం. ఖచ్చితంగా సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ సార్. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ కొద్దిగా చాలా మంది ప్రజల విషయంలో ఒక ప్రశ్న ఉంది సార్. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం రెండూ చేస్తారు. ప్రపంచంలో ఎంత గొప్ప వాళ్ళైనా వ్యాపారం చేసే చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఉద్యోగంతో దేశానికి సేవ చేశారు. కానీ ఉద్యోగం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ వ్యాపారం ఎలా అనిపిస్తుంది సార్? మీ అనుభవంతో కొంచెం చెప్పగలరా? నేను 33 ఏళ్ళు విశిష్ట సేవ చేశాను. జీ సార్. దానివల్ల నేను చేసిన డిపార్ట్మెంట్ భారతదేశంలోనే అత్యంత నిజాయితీ గల డిపార్ట్మెంట్లో పనిచేశాను. అందుకే నాకు 2 రాష్ట్రపతుల నుండి ఫ్రంట్ లైన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. సేఫ్ సాబ్ గారికి, దీని మహాగురు వికాస్ యాదవ్ జీ, ఇంకా రవి వరప్రసాద్ జీ లాంటి మహాగురులు పరిచయం అయ్యారు. వాళ్ళ నుండి నాకు స్ఫూర్తి దొరికింది సార్. ఇంకా మన రామ్జీ, హరినాథ్ జీ నుండి కూడా చాలా మంచి స్ఫూర్తి. దానివల్లే నేను పనిలో నిమగ్నయ్యాను. సేఫ్ సాబ్కు నమస్కారం అంటే ఎలా పోలుస్తారు సార్ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని? ఉద్యోగం అంటే నౌకరు, ఇది మనది. జీ భావకోశం. ఇది శివ విద్య అక్కడ.